మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయంలో సినీ నటుడు శివాజీ విచారణ కొనసాగుతోంది. సికింద్రాబాద్ బుద్ధ భవన్లోని కమిషన్ ఆఫీసులో ఆయన్ని గంటన్నర నుంచి విచారిస్తూ ఉన్నారు. కమిషన్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో శివాజీని ప్రశ్నిస్తూ ఉన్నారు. శివాజీ ఇచ్చే వివరణపై కమిషన్ సంతృప్తి చెందకపోతే ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మహిళలకు శివాజీ క్షమాపణ చెప్పినప్పటికీ ఆయన్ని విచారణకు పిలిచారు. అయితే విచారణ అనంతరం శివాజీ మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఉంది. ఇక దండోరా మూవీ రిలీజ్ ఫంక్షన్ లో హీరోయిన్ వస్త్రధారణపై శివాజీ చేసిన కమెంట్స్ ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే శివాజీ మాట్లాడిన భాషా వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. మహిళలు మూకుమ్మడి దాడి చేయడంతో శివాజీ మహిళా లోకానికి క్షమాపణ చెప్పారు. ఘటనపై సుమేటగా కేసు నమోదు చేసిన మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. విచారణకు హాజరు కావాలని నోటీసు పంపడంతో ఈ ఉదయం కమిషన్ ఆఫీసులో శివాజీ విచారణకు హాజరయ్యారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా న్యూస్ డెస్క్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి లైవ్ లో అందిస్తారు. కృష్ణహరి, శివాజీ దండోరా ఈవెంట్ లో మహిళల వస్త్రధారణ పట్ల చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా ఇటు సుమోటోగా కూడా మహిళా కమిషన్ ఈ వ్యాఖ్యలను తీసుకున్న సందర్భం, అనేక సందర్భాల్లో అనేక సినిమా పర్సనాలిటీస్ కూడా ఈ వ్యాఖ్యల పట్ల తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. శివాజీ ఎప్పుడైతే మహిళల వస్త్రధారణ పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారో ఈ అంశం పట్ల ప్రధానంగా యాంకర్ అనూష స్పందించడం జరిగింది. ఇక ఈ వ్యాఖ్యలు ఎవరి పరిధిలో వాళ్ళకు ఉంటాయి, ఎవరి అనుమతి తీసుకుని వస్త్రాలు వేసుకోకు వీల్లేదు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వస్త్రధారణ ఉంటుంది అనే అంశాన్ని కూడా అనుచిత శివాజీ వ్యాఖ్యలను కొట్టిపడుతున్న సందర్భం. ఆ తర్వాత అనేక రకాలుగా అనేక టీవీ డిబేట్లలో అనేక మంది తమ అభిప్రాయాలను చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువ శాతం అయితే శివాజీ మహిళల వస్త్రకరణ చేసే వ్యాఖ్యలు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి అని శివాజీకి అనుకూల స్పందన మాత్రం వచ్చిన సందర్భం కనిపించింది. ఇంకా తర్వాత తాజాగా నాగబాబు కూడా ఈ వ్యాఖ్యలను ఆయన వ్యక్తిగతంగా తీసుకొని ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇవన్నీ ఒక అయితే మహిళా కమిషన్ ఈ అంశం పట్ల సుమోటోగా నోటీస్ జారీ చేసిన సందర్భం కనిపిస్తోంది. ఇక ఈ రోజు ఉదయం 11:30 శివాజీని ఇటు మహిళా కమిషన్ కార్యాలయానికి పిలిపించుకొని ఇక తను ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి, మహిళా స్వేచ్ఛకు భిన్నంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి అనే అంశాన్ని కూడా ఇటు ఆ మహిళా కమిషన్ కొన్ని ప్రశ్నలు సంధిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇక శివాజీ ఇస్తున్న వివరణను కూడా ఇటు రికార్డ్ చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఒక విజ్ఞత కలిగిన, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక సమాజంలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తిగా మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు కూడా మహిళా కమిషన్ శివాజీకి సంధిస్తున్న పరిస్థితి మనం చూసాం. ఇక విచారణ మాత్రం కొనసాగుతున్న గ్రామాల్లో లేదు. అంతేకాకుండా కొన్ని గ్రామాలకు సంబంధించిన క్లస్టర్ వారీగా విభజన చేసి మహిళా కమిషన్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయనకు నేరుగా ఇటు ఈ రోజు కొద్ది గంటన్నర సేపటిగా కొనసాగుతోంది విచారణ. చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి పరిణామాలే అక్కడ కనిపిస్తున్న కొంచెంసేపు మన విజువల్ కూడా చూసాం. శివాజీని కూర్చోబెట్టి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఆయన ఏదైతే ప్రశ్నలు సంధించడం, వీటన్నిటి పట్ల కూడా మహిళలను నేటి సమాజంలో మహిళలను కించపరిచే హక్కు, మహిళల వేషధారణ వస్త్రధారణ పట్ల స్పందించే హక్కు, వాళ్ళకి నిబంధనలు చెప్పే హక్కు ఎక్కడిది అనే కోణంలో కూడా మహిళా కమిషన్ చాలా ఘాటుగా ప్రశ్నిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. తర్వాత శివాజీ తను బయటకు వచ్చి ఏం చెప్పారు, ఎలా జరిగింది విచారణ, తను మహిళా కమిషన్ ఏమడిగిందో ఈ అంశాలు కూడా చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి శివాజీని ఏదైతే నేడు
విచారిస్తున్న మహిళా కమిషన్ శివాజీ చెప్పే అంశాల పట్ల కూడా ఆసక్తి నెలకొంది. రైట్ కృష్ణ హరి, థ్యాంక్ యూ.